ఎమ్మెల్యేల పనితీరు కొంత నష్టం చేకూర్చిందా లేదా ఓటమికి, బీఆర్ఎస్ ఓటమికి? ఓపెన్ చెప్పండి. ఎమ్మెల్యేల పనితీరు నష్టం చేకూర్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక్క టర్మ్లోనే 5 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఎమ్మెల్యేలని మార్చిండు. ఏమైంది? రిజల్ట్ వచ్చిందా? ఎమ్మెల్యేల వ్యతిరేకతతోనే నా ప్రభుత్వం రాదేమో అనే అభిప్రాయంతోనే ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదు, లేకపోతే వేరు వేరు ప్లేస్లకు మార్చిండు. ప్రభుత్వం వచ్చిందా? అంటే కేసీఆర్ గారు ఎమ్మెల్యేలని మార్చలేదు కాబట్టి ప్రభుత్వం రాలేదు అనే దానికి నేను చెప్తున్నా. దానికి దీనికి సంబంధం ఏముంది? కానీ ఆంధ్ర రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు కదా. ఎంటైర్ తేడా ఏముండదు, కొద్ది గొప్ప పోలికలు ఉంటాయి. పూర్తిగా ఆడున్నట్టే ఈడ ఉండకపోవచ్చు, కానీ ఎంతో కొంత సంబంధాలు ఉంటాయి, పోలికలు ఉంటాయి. ఆ క్రమంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి మీదనైనా ఏదో ఒక రకమైన ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే మీద ఆరోపణలు వచ్చినాయి, మంత్రుల స్థాయిలో మంత్రుల మీద ఆరోపణలు వచ్చినాయి, ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి మీద ఆరోపణలు వచ్చినాయి. అది ఈరోజు కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వంలో బీఆర్ఎస్లో రాలే, అది అనాదిగా ఆనవాయితీగా అన్ని ప్రభుత్వాల మీద అన్ని పార్టీల మీద వచ్చిన సాంప్రదాయమే, సంస్కృతే. ఈరోజు రేవంత్ రెడ్డి మీద రావట్లేదా? రేవంత్ రెడ్డి చేయట్లేదా? ఎంత అవినీతి జరుగుతుంది అనేది ఎంతమంది మొత్తుకుంటున్నారు? సామాన్యులు కూడా చర్చించుకుంటున్నారు. అవినీతి జరిగిందా, జరగలేదా? అది చెప్పండి. అవినీతికి ఆస్కారం ఎక్కడుంది? మరి ఇప్పుడు 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 జరుగుతున్న అవినీతికి కూడా ఆస్కారం లేదని వాళ్ళు కూడా అంటారు. అప్పుడు ఏంది? ఆధారాలతో చెప్తున్నాం కదా. ఏం ఆధారాలు? సివిల్ సప్లైస్ కుంభకోణం. సివిల్ సప్లైస్ పేరు మీద ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లకు ఇవ్వాల్సిన ధాన్యాన్ని సిండికేట్ చేసి కొనుగోలు చేపించేసి వాళ్ళకు వేసిన ధర బస్తాకి 200 రూపాయలు తక్కువగా చేసి మిల్లోళ్ళు కొంటా అన్న ధరకు కూడా తక్కువ ఇచ్చి ఇవాళ వరకు ఆ టెండర్ని కంప్లీట్ చేయకుండా కాలయాపన చేయడంలో దాని ఉద్దేశం ఏంది? ఎంతమందికి ఎన్ని వేల కోట్ల రూపాయల చేతులు మారినాయి? ఇది నిండు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న బీజేపీ మహేష్ రెడ్డి మాకు సంబంధించి మా సివిల్ సప్లైస్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేసు ఫైల్ చేసిన కోర్టులో. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత కూడా ఈరోజు ఏం మాట్లాడట్లేదు కదా. రెండోది, సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఎవరికి తాకట్టు పెట్టారు? ఐసిఐసిఐ బ్యాంకు కదా. తీసుకొచ్చిన పైసలు ఎటుపోయినాయి? ఎవరి ఖజానాలకు పోయినాయి? ఎవరి జేబుల్లోకి పోయినాయి? ఎవరికి ఉపయోగపడటానికి? ఈ 2 సంవత్సరాల కాలంలో మేము ఏదైతే పెంచి పోషించేసి ఇచ్చినామో ఆదాయం కానీ వనరులు కానీ వాటన్నిటిని కనీసం కాపాడుకునే పరిస్థితిలో లేరు కదా. ఇవాళ రెవెన్యూ బడ్జెట్ ఏంటి? ప్రతి నెల పడిపోతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి చూస్తే 10,000 15,000 లోటు బడ్జెట్ అవపడుతూ ఉంది. స్థిరాస్తి వ్యాపారాలు ఇటుపోయినాయి. హైదరాబాద్ అంటే స్థిరాస్తి వ్యాపారాలకు మరొక పేరు. వేరు వేరు రాష్ట్రాలు కాదు, వేరు వేరు దేశస్తులు వచ్చేసి ఇక్కడ వ్యాపారాలు చేసుకున్నారు. దాని మీద ఆధారపడ్డ వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. రిలేటెడ్ బిజినెస్, మేస్త్రి దగ్గర నుంచి కూలోడి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అన్ని దానికి సంబంధించిన మార్బుల్ కానీ ఇతర రిలేటెడ్ వాళ్ళందరూ కూడా వేలాది లక్షలాది మంది జీవనోపాధి కలిగేట వాళ్ళందరూ వేరే రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు కొందామంటే కూడా హైదరాబాద్లో భయపడే పరిస్థితి వచ్చింది కదా. ఈ పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కార్లో వచ్చింది కదా. అభివృద్ధి చేసినాం కదా మేము.